హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి వెజ్ రోల్ అండి. వెజ్ పాకెట్ బ్యాగ్స్ అయినా అనొచ్చు. సింపుల్‌గా, ఈజీగా ఇలా వెజ్జీస్ ఉంటే ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా? ఇక్కడ నేనేంటి అంటే క్యారెట్ అండ్ క్యాబేజీ ఉంటుంది కదా! క్యాబేజీ అండ్ ఆనియన్ తీసుకున్నాను. ఈ ప్లేస్‌లో మీరు బీట్రూట్ ఆర్ గ్రీన్ పీస్ ఉంటాయి కదా! గ్రీన్ పీస్ అయినా తీసుకోండి. బావుంటాయి. ఈ 5 ఉంటే చేసుకోవచ్చనమాట. సింపుల్‌గా, ఈజీగా స్నాక్స్‌కి బావుంటాయి. నేనైతే క్యాబేజీ ఉందని చెప్పి క్యాబేజీ అండ్ క్యారెట్, ఆనియన్ తీసుకున్నాను. ఇలా కొంచెం ఇలా కట్ చేసుకున్నాక మనం కర్రీ చేసుకుంటాం కదా! అలా ఫ్రై కొంచెం చేసుకోండి. ఆయిల్ పోసుకొని కొంచెం ఈ 3 కట్ చేసినవన్నీ వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక సాల్ట్ ఉంటుంది కదా! సాల్ట్, మిర్చి పౌడర్, గరం మసాలా, ఇంకా కొరియాండర్ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఇవి యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. లేదు అంటే కొంచెం పచ్చిగా ఉంటాయి క్యాబేజీ. ఎందుకంటే మనం బాయిల్ చేసుకొని వేసుకోలేదు కాబట్టి డైరెక్ట్‌గా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై చేయండి. లేదు అంటే బాగోదు. ఇక్కడ అలా ఫ్రై చేసుకున్నాక కర్రీలా అయిపోతుంది. ఇక్కడ నేను ఏంటి అంటే రెడీమేడ్ చపాతీస్ ఉంటాయి కదా! అది తీసుకున్నాను. మీరు లేదు అంటే గోధుమ పిండి చేసుకొని అలా అయినా చపాతీ చేసుకోండి. ఇదేంటి అంటే మైదా ఫ్లోర్ అండి. కొంచెం వాటర్ దానిలో వేసి ఇక్కడ స్టిక్ చేయడానికి అని చెప్పి ఇలా నేను పెట్టుకున్నాను. ఇలా ఈ షేప్‌లో వేసుకోండి. లేదు అంటే రోల్‌లా చేసుకోండి. ఎలా అయినా ఓకే. ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోండి. కొంచెం సిమ్‌లోనే పెట్టుకోండి. ఎందుకు అంటే మరి హైలో అయితే లోన కొంచెం వేగదు కదా అని చెప్పి. అలా 2 సైడ్స్ అలా కొంచెం తిప్పుకున్నాక మనకి రెడీ అవుతుంది రోలు. బావుంటుంది. వస్తుంది. స్నాక్స్‌కయితే పిల్లలకి వీటి అదే తినొచ్చు బాగా. నేనైతే ఇలా ట్రై చేశానండి. చూడండి లోన కూడా ఎంచక్కా అయింది. మీరు కూడా వీలుంటే ట్రై చేయండి తప్పకుండా. సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. ఇదే అండి ఈరోజు మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్స్ కూడా చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోవాలంటే కామెంట్స్ పెట్టండి. ఓకేనా? ఇదే ఈరోజు వీడియో అండి ఇంకా. స్నాక్స్‌కి అయితే ఇలా వెజ్జెస్‌తో చాలా ఐటమ్స్ అలా ట్రై చేస్తుంటా అనమాట. దానిలో ఇదొకటి. ఇదైతే అప్పుడప్పుడు చేస్తుంటాను. ఎగ్‌తో కూడా చేస్తుంటాను. వస్తాయన్నమాట. మీరు కూడా వీలుంటే ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.